బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరుణయాగం చేయబోతున్నారంట. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర యాగం జరగబోతోంది. అయితే ఈ విషయం పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో లోటు వర్షపాతం నమోదవుతుందని, ఆగస్టు మొదలైన ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని, ఈ నేపథ్యంలోనే వరుణయాగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అని ఆయన ట్వీట్ చేశారు. సో ఒకసారి ట్వీట్ చూద్దాం. ఆగస్టు 10న రాష్ట్రంలో వరుణయాగం. ఒకసారి హోల్చేన్ పీసీఆర్. సో రాష్ట్రంలో వరుణయాగం ఆగస్టు 10వ తేదీన అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట రాసుకొచ్చిన అంశం. ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి గారు ఆగస్టు 10వ తేదీన వరుణయాగానికి ముహూర్తం నిర్ణయించారు. నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగం చేపట్టబోతున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం యాగ క్రతువులు నిర్వహిస్తారు. ఇక కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు చేస్తారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ వరుణయాగం నిర్వహించబడుతోంది. సాయంత్రం జరిగేటువంటి మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక ప్రకటన జారీ చేసిన వారు శ్రీ ఎంఎస్ఎన్ రెడ్డి, చైర్మన్ యాదగిరిగుట్ట దేవస్థానం. సో మొన్నటిదాకేమో హరీష్ రావు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. క్షుద్ర పూజలు చేయడం కోసం ఆయన శివమొగ్గకు వెళ్ళారు, తిరుచికి వెళ్ళారు. అలా ఆయన కోరుకున్న కోరిక క్షుద్ర పూజలకు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవకూడదు, వర్షాలు కురిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పాజిటివ్ అయితే, కురవకపోతేనే రైతులు నీళ్ళ కోసం అల్లాడిపోతారు. సో వాగులు, వంకలు, చెరువులు, డ్యాములు మొత్తం కూడా అన్నీ కొంత అనుకున్న స్థాయి నీటి సామర్థ్యం ఉండదు కాబట్టి నీటి సరఫరా ఉండదు, రైతులు ఆగ్రహం వెళ్ళగలుగుతారు. ఈ నెగిటివిటీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొంత చేట్ అవుతుందన్న రకంగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కానీ, అటు మరో కాంగ్రెస్ పార్టీ నేత సామ రామ్మోహన్ అండ్ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ముగ్గురికి లీగల్ నోటీస్ పంపించారు హరీష్ రావు. ఇక క్షుద్ర పూజలు అయిపోయాయి. ఇప్పుడు రాష్ట్రం సమృద్ధిగా ఉండాలి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. ముఖ్యంగా రైతులకి ఎటువంటి డోకా లేకుండా నదులు, వాగులు, వంకలు, డ్యాములన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని సంతరించుకోవాలి. రైతులకి ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా ఉండాలి. లోటు వర్షపాతం నమోదైంది, అది సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణయాగమం చేయబోతున్నారంట. ఓవైపు క్షుద్ర పూజలు, ఇంకోవైపు వరుణయాగాలు. చూద్దాం ఏం జరిగిద్దో. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు నాతో పాటుగా. మధు, సో మొన్నటి వరకు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావుపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వరుణయాగం అంటూ కొత్త రకంగా ముందుకు వస్తున్నారు. సో ఎలా చూడాలి? ఈ వరుణయాగం ఏ రకంగా ఉండబోతోంది? దీని ఉద్దేశం ఏంటి? సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? మొన్నటిదాకా హరీష్ రావుకు సంబంధించి త్రిచి తర్వాత శివమొగ్గ ఈ రెండు ప్రాంతాల్లో 3 సార్లు వెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు పడద్దు, కరువు తాండవించాలి అనేటువంటిది హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తారు అనేటువంటిది బిగ్గెస్ట్ అలిగేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు దానికి కౌంటర్ గా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వరుణయాగం ఆగస్టు 10వ తారీఖు రోజున, ఇంకా కేవలం 3 రోజులే ఉంది. 3 రోజుల లోపల ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి ఆగస్టు 10వ తేదీన వరుణయాగానికి ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం నాగార్జున సాగర్ డ్యాం తీరంలో విజయ విహార్ ప్రాంగణంలో యాగం చేపట్టనున్నట్టుగా తెలుస్తా ఉంది. యాగాలకు సంబంధించి మొదటిసారి కాదు, గతంలో కూడా చండీ యాగం చేశారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. సో ఇప్పుడు మళ్ళీ వరుణ యాగం పేరిట పెద్ద ఎత్తున వర్షాలు కురవాలి దానిలో అనేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు ఈ ముహూర్తం నిర్ణయించారు. దీని ప్రకారం యాగ క్రతువులు చేయనున్నారు. పెద్ద ఎత్తున పూజారులు, పండితులు హాజరవుతారు, పెద్ద ఎత్తున యాగం నిర్వహిస్తారు. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదులతో పాటు మొత్తం పెద్ద ఎత్తున పాడి పంటలు సమృద్ధిగా ఉండాలనేటువంటిది కీలకమైనటువంటి యాగంగా
ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి కౌంటర్ గానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ఈసారి ఎల్నినో ఉందంటున్నారు, పెద్ద ఎత్తున కరువు ఉంటుంది, నీటి ఎద్దడి ఉంటుంది, వర్షపాతం చాలా తక్కువగా ఉంది అనేటువంటి చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా కూడా కురవాల్సిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కేవలం పైన ఎగువ రాష్ట్రాల్లో మహారాష్ట్ర తర్వాత ఇంకా కొన్ని పైన ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్షాలు కూడడంతో ఆ నీరు ప్రస్తుతం దిగువ ప్రాంతాలకు ఇప్పుడు చేరుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ డ్యామ్స్ నిండిన తర్వాత. సో దానికి సాయంత్రం చేయబోయేటువంటి ఈ పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ యజ్ఞం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పైన చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా హరీష్ రావు పైన చేశారు కాబట్టి క్షుద్ర పూజలని, ఇప్పుడు వీళ్ళు వరుణ యాగం పేరిట పూజలు చేయడం, వర్షాలు కురవాలనేటువంటిది. గతంలో పురాణాలలో ఇట్లాంటి సంబంధించినటువంటి యజ్ఞాలు చేసేవారు, వరుణ యాగం అని చెప్పేసి ఇట్లాంటివి. సో తర్వాత కేసీఆర్ ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇలాంటి వాటికి సంబంధించి ఆయన మహాచండీ యాగం చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన వరుణయాగం చేపట్టడంతో చర్చ కొనసాగుతా ఉంది. రైట్, అంటే ఇది ఒక పొలిటికల్ కౌంటర్ అనుకోవాలా? అంటే అటు క్షుద్ర పూజలు అని చెప్పడం, ఆ తర్వాత వెంటనే వరుణయాగం అంటూ చేపట్టడం. నిజంగానే ఈ స్థాయిలో వర్షాలు లేవు, ఎల్నినో కారణం ఉంది, అడపాతడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొద్దో గొప్ప గతంలో పూర్తిగా ఎండిపోయినటువంటి వాగుల్లో వంకల్లో కూడా నీళ్లు చేరుతూ ఉన్నాయి. సో గోదావరి నది కూడా కొంత మూమెంట్ స్టార్ట్ అయింది ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో. సో ఇప్పుడు వర్ణయాగం చేయడం అనేది పొలిటికల్గా ఒక గేమ్ ప్లాన్ అనుకోవాలా? పొలిటికల్ అంటే మేబీ వాళ్ళ ఉద్దేశం డైరెక్ట్గా పబ్లిక్ బెనిఫిట్స్ అయినా కూడా ఈ సమయంలో తీసుకోవడం అనేది ఒక పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉందనుకోవాలా? ఖచ్చితంగా మన హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే కౌంటర్ గానే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఆదేశించారు వర్ణయాగానికి సంబంధించి అనేటువంటిది. ఇది పొలిటికల్ స్ట్రాటజీ కిందనే జనాలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకునే అవకాశం ఉంది. కానీ పురాణాలలో గతంలో కూడా వర్షాల కోసం యాగాలు చేసినటువంటి గతంలో చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడే కాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇంకా కొన్ని కరువు తాట వెళ్ళినటువంటి సందర్భాల్లో కానీ ఊర్లలో కూడా వర్ణయాగం చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు టెంపుల్స్ ఉంటే టెంపుల్స్ లో గుడికి సంబంధించినటువంటి గర్భగుడిని పూర్తిగా మూసేసి గర్భగుడిని పూర్తిగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విరాట మూర్తి కానీ లోపల ఉన్నటువంటి విగ్రహాలు కానీ మునిగే వరకు నీటితో నింపి కాస్త పూజలు యజ్ఞాలు చేసేవారు. ఇది మొదటిసారి కాదు, ఇది చాలా సందర్భాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్. వర్షాల కోసం వర్షాలు పడాలి అనేటువంటి కొన్ని యాగాలు, పూజలు ఇట్లా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ ఆచారాల ప్రకారం ఆయా గుళ్లలో ఆచారాల ప్రకారం గతంలో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా హరీష్ రావుకి కౌంటర్ అనేటువంటి చర్చనే గ్రౌండ్ లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏం చర్చ జరుగుతుంది అనేటువంటి చూడాలి. మొన్నటిదాకా హరీష్ రావు పైన క్షుద్ర పూజలని స్టేట్మెంట్ చేశారు. నిన్న హరీష్ రావు కొంత స్టేట్మెంట్ ఇచ్చారు, నా పైన అనవసరంగా ఇట్లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, లీగల్ గా ఫేస్ చేయాలి అనేటువంటి ఒక కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని చూడాలి. ప్రస్తుతం అయితే ఇది వర్షాలు పడాలి, ఎల్నినో ఉంది అనేటువంటిది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, కేవలం కౌంటర్ అయినా కావాలని వాళ్ళను కార్నర్ చేయడంలో భాగంగా ఇది నిర్ణయమా అనేటువంటిది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ణయాగం చేపట్టబోతున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆగస్టు 10వ తేదీన విజయ్ విహార్ ప్రాంగణంలో అటు యాదగిరిగుట్ట సంబంధించినటువంటి ప్రధాన అర్చకుల నేతృత్వంలో జరగబోతోంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి అఫీషియల్గా ట్వీట్ చేశారు, ఆగస్టు 10వ తేదీన జరగబోతుంది అనేది. సో సాయంత్రం కూడా మరో కార్యక్రమం ఉంటుందని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. అంటే అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది, కావాల్సిన దానికంటే చాలా తక్కువ శాతంగా వర్షాలు నమోదయ్యాయి. కాబట్టి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి. రైతులు ముఖ్యంగా నీటి ఎద్దడి ఎదుర్కోకూడదు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, డ్యాములు, బ్యారేజీలన్నీ కూడా నిండుగా వర్షాలతో ఆ వర్షపు నీటిని సంతరించుకొని నిండు కుండల్లా మారాలనేది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. సో 10వ తేదీన జరగబోతోంది. 2 రోజుల క్రితం క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావుపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాగాలు చేపట్టడం దానికి ఒక కౌంటర్గా అన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు పబ్లిక్. సో మరి పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? వరుణ యాగం రేవంత్ రెడ్డి చేయబోతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. जोरदार చేయాలని